మనోభావాలే మనకి ఇంపార్టెంట్. అదేంటి సార్, అంటే ఇప్పుడు సుప్రీం కోర్టు కానీ ఏదైనా కానీ ఏ కోర్టు అయినా కూడా ఆధారాలు కావాలని ఆధారాలు కావాలి. ఆధారాలతోటే కదా బయట పెట్టింది. ఆధారాలు లేకపోతే బయట పెట్టరు కదా. గుజరాత్ నుంచి వచ్చిందే కదా చెప్పింది. నువ్వు నేను రిజల్ట్ ఇప్పుడు ఆవరికి తేలుద్దాంలే అన్నాడు తప్పితే అపవాదం అనేది ఏమి వేయలే ఎవరి మీద. పరిగణలో తీసుకుని వైసీపీ వాళ్ళు ఏమంటారంటే అసలు కోర్టు ఏమండి గిట్టినప్పుడు ఏదో ఒకటి అంటావు. నువ్వు అంటే పడకపోతే నేనంటా నన్ను అంటావు. ఇవన్నీ మామూలే కదా. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు అనుకునే వాటిని గురించి. గతంలో ఎప్పుడు లేని విధంగా అసలు అన్నప్రసాదాల గురించి కానీ లడ్డూల గురించి కానీ గతంలో అంటే ఇప్పుడు తెలిసినాయిగా, అప్పుడు తెలియలేదు. మీ అభిప్రాయం ఏంటి? ఇది భక్తుల మనోభావాల కింద చూడాలంట. భక్తుల మనోభావాలే కదా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు గుజరాత్ లో టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయగలికి ఎవరు మాట్లాడలేదు కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గర ల్యాబ్ లేక గుజరాత్ వెళ్ళారు. గుజరాత్ లో టెస్ట్ చేయించారు. ల్యాబ్ రిపోర్ట్స్ లో కూడా తెలుస్తుంది కదా, దానిలో ఫ్యాట్ కి సంబంధించిన మొత్తం పర్సంటేజ్ చూపిస్తుంది. అయినా కూడా కాదు, గవర్నమెంట్ కావాలని ప్రభుత్వమే మమ్మల్ని ఇది చేస్తుంది. అక్కడ రుజువు ఉంది కదా. రుజువు ప్రకారమే కదా మాట్లాడింది ఎవరైనా. ముందు కాపాడుకోవడం కోసం వరదలు డ్యాములు ఎత్తావు, గేట్లు ఎత్తావని చూసారు కదా మాట్లాడే మాటలు. అవును, ఇప్పుడు కూడా ఆయన ఏం మారంటారా? బోట్లు వదిలేశారు కదా, 3 బోట్లు. ఆ 3 బోట్లు కనుక అయినట్టయితే మొత్తం బ్యారేజ్ కొట్టుకుపోయేది. ఎంతమంది ప్రాణ నష్టం జరిగేది, ఎంత ప్రమాదం జరిగేది ఒకవేళ అలా జరుగుంటే. బ్యారేజ్ కొట్టుకెళ్ళటానికే కదా అది. ఇంత అంటే కనీసం ప్రజలు గతంలో నేను సీఎం గా చేశాను అని కనీస ఇది కూడా ఉండదా సార్? అంటే ఎవరి స్వలాభం వాళ్ళదే అంటారా? అంతే, అది ఎదరోడి మీద ఇది చేయటమే కానీ దానివల్ల ఓవరాల్ గా ఉంటారు సార్. ఓవరాల్ గా చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు? చంద్రబాబు నుంచి చూస్తున్నారు కదా, కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? ఇప్పుడిప్పుడే కోలుకోవాలి కదా. కోలుకుంది మనం ఏం చెప్పలేం కదా. రూపాయి లేకుండా బడ్జెట్ లేదు కదా, గవర్నమెంట్ లో డబ్బులు లేవు. ఏది అమరావతికి పెట్టుబడులు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు ముందుకు వస్తుంది, అంటే బ్యాంకులు ముందుకు వస్తున్నాయి అంటే ఎలా చూడాలి సార్? ఇప్పుడు కేవలం చంద్రబాబు మూలానే ముందుకు వస్తున్నాయి అనేది మనం కరెక్ట్ గా చెప్పగలం. అందరికీ తెలుసు, కాకపోతే అందరూ ఒప్పుకోరు కదా. ఎదురోళ్ళు ఒప్పుకోరు, మనం ఒప్పుకుంటాం అంతే. అందరికి తెలియదు. అందరికి తెలియదు, వాస్తవాలు తెలియబట్టే కదా గవర్నమెంట్ మారిపోయింది. అది ఇప్పుడు మామూలుగా ఎక్కడికి ప్రయాణం చేసినా పరదాలు కట్టుకోవటం, మరి ఇది ఎక్కడన్నా ఉందా చెట్లు కొట్టేయటం. సో మార్పు అయితే కనపడుతుందా? అంటే ఈ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి, లేదా పేదవాళ్ళకి పెన్షన్ల దగ్గర నుంచి, ఇప్పుడు క్యాంటీన్ల దగ్గర నుంచి, ఇవన్నీ కూడా అంతే మార్పు కనపడుతుంది. ప్రతి వాళ్ళలో మార్పు కనపడుతుంది.